చాలా కాలానికి పూర్వం ఒకప్పుడు ద్వారక మహర్షి అనే మహర్షి ఈ క్షేత్రంలో స్వామివారి కోసంగా చాలా కాలం తపస్సు చేశారని, ఆ కారణంగా స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలని కోరితే స్వామివారి యొక్క పాదాలు సర్వకాల సర్వావస్థల యందు ఎల్లప్పుడూ కూడా ద్వారక మహర్షి ఆరాధనలో ఉండాలని ద్వారక మహర్షి స్వామివారిని కోరారని, అంతకు మించి ఏ రకమైనటువంటి ఇహ సంబంధమైన ఐహికమైనటువంటి కోరికలు తనకు లేవు అని స్వామిని ప్రార్థించారని, ఆ కారణంగా ద్వారక మహర్షికి స్వామి తన పాదసేవ ఇచ్చారని మనకి అనుసృతంగా పెద్దలు చెబుతున్నారు. ఈ ద్వారక మహర్షి యొక్క తపఫలితముగా ఆవిర్భవించినటువంటి స్వామి చాలా కాలం ద్వారక మహర్షి తపస్సు చేసిన కారణంగా ఆయన పైన వల్మీకం పుట్ట పట్టేసి ఉన్న కారణంగా ద్వారక మహర్షి స్వామి నాభి కింద భాగం యావత్తు కూడా వల్మీకంలో పుట్టలో కప్పబడిపోయి ఉన్నారు. అందువల్ల కొంతకాలానంతరము ఇతర ఋషులు విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవ కదా ప్రధానం, ఈ పాదసేవ లేకుండా మేమంతా తరించేది ఎలాగని స్వామిని ప్రార్థన చేయగా స్వామి మరొక మూర్తిని ప్రతిష్ఠ చేయవలసినదిగా ఋషులకు ఆనందించిన కారణంగా ఋషులు మరొక స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ ద్వారక మహర్షి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేశారని, వారికి అభిముఖంగా ఎదురుగుండా రావటం వలన స్వామి దక్షిణాభిముఖమైనట్టుగా మనకి పెద్దలు చెబుతున్నారు. ద్వారక మహర్షి మోక్షం కావాలనే ఉద్దేశంతో వారు తపస్సు చేయటం వలన వారు ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేశారని, వారికి అభిముఖంగా రావటం వలన స్వామి ఇక్కడ దక్షిణముఖంగా ఉన్నారని మనకు తెలుసు. అదేవిధంగా తిరుమలలో కనుక మొక్కుకుని ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానివ్వండి, అనారోగ్య కారణం కానివ్వండి, ఆర్థిక కారణం కానివ్వండి, ఏ కారణం చేతనైనా తిరుమలకి వెళ్ళలేని భక్తులు ఈ ప్రాంతంలో వారందరూ కూడా అక్కడ మొక్కినటువంటి ఆ స్వామికి మొక్కిన మొక్కులు ఇక్కడ తీర్చడం అనేది అనాదిగా ఇక్కడ సనాతనంగా ఆచారంగా ఉంది.